72 ఏళ్ల ఓ వృద్ధురాలు నేను బతికే ఉన్నా అని లైవ్ సర్టిఫికెట్ తీసుకొని అధికారుల దగ్గరికి వెళ్లి ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి కాజుపేటలో చోటు చేసుకుంది. నా భూమి నాకు కాకుండా చేస్తున్నారు, కాపాడాలని ఆ వృద్ధురాలు అధికారులకు మొరపెట్టుకుంటుంది. కాజుపేట మండలం మడికొండ సర్వే నెంబర్ 687లో కాళేశ్వరపు లక్ష్మి అనే వృద్ధురాలికి వంశపారంపర్యంగా వస్తున్న 2 ఎకరాల 21 గుంటల భూమి ఉంది. తన భర్త కుమారుడి మరణానంతరం తనకు కొడుకు వరుసైన కాళేశ్వరపు రాజేంద్ర తన ఆస్తికి వారసుడని చెప్పుకుంటూ తప్పుడు అఫిడవిట్ సృష్టించి ఎంఆర్ఓతో పాటు మరికొందరితో కలిసి తన భూమిని మ్యూటేషన్ చేసుకున్నాడని వృద్ధురాలు ఆరోపిస్తున్నారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో రాజేంద్ర తన భూమిని తెలియకుండా పల్లెపు యాదగిరి అనే మరో వ్యక్తికి విక్రయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదగిరి సదరు భూమిని ఫ్లాట్గా మార్చి అమ్ముకున్నారని, ఇదే విషయం ఎంఆర్ఓ, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు, మడికొండ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశానని వృద్ధురాలు తెలిపింది. తన ప్రమేయం లేకుండా ఆస్తిని ఎలా మ్యూటేషన్ చేస్తారని, తాను బ్రతికే ఉన్నానని, పెన్షన్ కూడా పొందుతున్నానని లైవ్ సర్టిఫికెట్ చూపించిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే రాజేంద్ర వెంకటేష్ అనే వ్యక్తులు వృద్ధురాలు అని కూడా చూడకుండా నా గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని వృద్ధురాలు ఆరోపిస్తుంది. మడికొండ కాళేశ్వరపు లక్ష్మి అశోక్ చచ్చిపోయాడు. వాళ్ళది అయినాక అశోక్ చచ్చిపోయాడు. చచ్చిపోగానే ఇది లక్ష్మి కూడా చచ్చిపోయింది, తల్లి చచ్చిపోయింది అని పెట్టి పల్లపు యాదగిరి, కాళేశ్వరపు రాజు ఇక వీళ్ళందరు కలిసి ధర్నా చేసుకొని వెంకటేశు వీళ్ళందరు కలిసి భూమి ధర్నాల పడ్డదని చేసి వాళ్ళ పేరట చేసుకున్నారు. నాయే డబ్బులు నేను ఏడ్చుకుంటా ఉన్నా. నా కొడుకు చచ్చిపోయి 4 రోజులు కూడా కాలే. వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ పేరట చేసుకున్నారు. చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టిళ్ళు. నేను పోయి ఎంఆర్ఐని అడిగితే నేను బతికుండగా సచ్చిందని ఎట్లా పెట్టిళ్ళంటే డబ్బు కావాలమ్మా, నాకు డబ్బు ముఖ్యము అని అన్నాడు. అంటే మరి డబ్బున్న వాళ్ళకే చేస్తారా సారు? అనాది బతుకున్నది. నన్ను గిట్లా చేస్తారా, నా కొడుకు చచ్చిపోగానే నన్ను గిట్లా అన్యాయం చేస్తారా సార్ అంటే డబ్బుతో చేసిందమ్మా, నేను ఏం చేసుకుంటా చేసుకోపో. ప్రాణహాని ఉందని పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తన ఆస్తిని కాపాడాలని వృద్ధురాలు కోరుతుంది. కాగా ఈ విషయంపై భూమిని పద్ధతి ప్రకారం కొనుగోలు చేశామని భూమిని కొనుగోలు చేసిన యాదగిరి అంటున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి నిజ నిర్ధారణ చేసి సమస్య పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు. వెంకటరమణ, నా పక్కనే ఉన్నటువంటి ఆవిడ నాకు మా అమ్మమ్మ వాళ్ళ సొంత చెల్లెలు, నాకు అమ్మమ్మ వరస. అయితే 2022 మేలో ఈవిడ ఒక్కగానొక్క కొడుకుని కోల్పోయింది. తన కొడుకు కోల్పోయిన బాధలో ఉండగా వాళ్ళ బావ కొడుకునేటువంటి కాళేశ్వర రాజేందర్, పల్లం యాదగిరి ఒక ల్యాండ్ గ్రాబర్, హ్యాబిచువల్ అఫెండర్, దళితులకు ద్రోహం చేసే అలవాటు ఉన్నటువంటి వ్యక్తి, ఎంఆర్ఓ, అప్పటి ఎంఆర్ఓ 2023 జనవరిలో ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ పూజారి కిరణ్ కుమార్ గారు వారి సహాయ సహకారాలతో ఈ బ్రతికుండగానే చనిపోయింది ఒక ఫేక్ అఫిడవిట్ సమర్పించేసి వాళ్ళ పేరు మీద ల్యాండ్ మ్యూటేషన్ చేసుకోవడం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. కర్ణాకరి ఆ విషయం అమ్మమ్మకు తెలిసిన తర్వాత నిలిసే ప్రయత్నం చేసినప్పుడు వెంకటేష్ అని ఒక వ్యక్తి, దామరి వెంకటేష్, తాను రిపోర్టర్గా చెప్పుకున్న దామరి వెంకటేష్ అని ఒక వ్యక్తి అమ్మమ్మకి సహాయం చేస్తానని చెప్పి ఆవిడ నమ్మబలికి మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అవతల వాళ్ళతో కుమ్మక్కైపోయి, అంటే ఎంఆర్ఓ, పల్లపు యాదగిరి అండ్ కాళేశ్వర రాజేంద్ర కుమ్మక్కైపోయి వాళ్ళ దగ్గర నుంచి 70 లక్షల వరకు వసూలు చేయడం జరుగుతుంది. అంటే అమ్మమ్మ ఒకసారి కాదు 2 సార్లు మోసపోయింది. ఆ ప్రాణభయం ఉందని మేము ముందే పిటిషన్ ఇవ్వడం జరిగింది. సిపి గారిని కలిసి ఇచ్చాము, కలెక్టర్ గారిని కూడా కలిసి ఇచ్చాము. ఆ అక్నాలజ్మెంట్ కాపీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళు తగు సమయంలో తగు చర్యలు తీసుకోలేదు కాబట్టి అమ్మమ్మ మీద ప్రాణాంతక దాడి జరిగింది. అడ్డుకున్నందుకు